చాలా సఫలమైనవి, కేసీఆర్ అన్ని డిమాండ్లకు ఒప్పుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాయి. అది చర్చలు అంటుండయి, ఏ సమస్య పరిష్కారాలు ఉండయి, ఏముండయి. మీరు నమ్మరన్నా, నాకు టీజీఓ నాకు ఫౌండేషన్ అంటే ఎందుకు వెళ్ళిన కేసీఆర్ కలవడానికి ప్రభుత్వం పోతే అంటే కేసీఆర్ బెదిరించింది మమ్మల్ని. 4 months దాకా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, పైసలు లేవు. మేము 4 months ఇస్తే 4 months తీసుకోవాలి, 5 months ఇస్తే 5 months తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉపాధ్యాయుడు అన్నా ఉద్యోగులు అన్నా కానీ రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే నేను సస్పెండ్ చేస్తాను అని కేసీఆర్ బెదిరిస్తే ఇలా నాకు చెప్తే తెల్లారి వార్నింగ్ ఇస్తా కేసీఆర్కు, నువ్వు బిడ్డ ఫస్ట్ నాడు జీతం లేకుంటే నిన్ను గెల్లబట్టి ఫార్మర్గా గుర్తుకొస్తావు, ఉపాధ్యాయులు అందరూ కలిసి వార్నింగ్ ఇస్తే ఎవ్రీ మంత్ శాలరీస్ ఇచ్చింది. ఇలా కేవలం బీజేపీ వల్ల శాలరీస్ ఇచ్చింది. ఇట్లా ఉద్యమాలు చేస్తున్నాం. ఇలా సూర్యాపేట పోయినాం, రైతుల కోసం ఉద్యమాలు చేస్తే రాళ్లతో కొట్టిరు, కొడుగులతో కొట్టిరు, 18 వాహనాలు దోస్తున్నాయి, కాలు చేతులు విరిగినాయి. రైతుల కోసం కొట్లాడితే మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడడం, యువకుల కోసం కొట్లాడడం, విద్యా వ్యవస్థను పూర్తి చిన్న భిన్నం చేసాడు, వాళ్ళ కోసం కొట్లాడడం. ఇలా ఎక్కడ ఏ సమస్య వస్తున్నా కొట్లాడేది మేము. కానీ ఓటు మాత్రం మీరు గిట్టేయాలా గట్టుకుంటారు తప్ప కాలకే. ఇప్పుడు ఎప్పుడైనా రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకటరెడ్డో, బట్టి విక్రమార్కడో వాళ్ళు వీళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఇటువంటి ఉద్యమాలు చేసిరా? వాళ్ళ మీడియాలో కేసులు అయినాయా? వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్ళరా? ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కానీ 30 కేసులుంటే మేము ఎట్లా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కోర్టు చుట్టూ పోతే, కోర్టు పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చోకోట, నడువులు వస్తుంది, కాళ్ళు వస్తాయి, మెడలు వస్తాయి, కూర్చోరాదు, కూర్చోదాని చైర్స్ ఉండేయాడా. ఒక్కొక్క కార్యకర్త 30 కేసులు ఉన్నాయి. వాళ్ళ దాదాపు 5,000 మందికి పైగా కార్యకర్తలు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పండుగలు వస్తే పట్టుకపోతారు, ఏదైనా కూడా పట్టుకపోయి లోపడేస్తారు. కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసి మా మీద అధికారంలోకి వచ్చేది మేము. చిట్ట చివరిలో మార్పు కోరుకొని ఇలా మీరు మాకు క్యాన్సర్ ఉంటాడు వేయడం వల్ల కార్యకర్తలు బాధపడుతున్నాడు. ఇప్పటికి ఏడుస్తున్న కార్యకర్తలు అన్నా ఇంత కష్టపడ్డాం కాదన్నా, ఇంత కష్టపడ్డామన్నా, నిరుద్యోగుల కోసం కష్టపడ్డామన్నా, ఉద్యోగుల కోసం కష్టపడ్డామన్నా. ఇలా మీ పిఆర్సీ కోసం సిద్దిపేట ధర్నా ఇస్తే 800 కార్యకర్తలు దెబ్బలు తగినాయి. 32 రూపాయలు జైలుకి వెళ్ళాం. దసరా లేదు, దీపావళి లేదు, ఒక పండుగలు. మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని పెళ్లిళ్ళకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు. కానీ మేము 5 సంవత్సరాలుగా మా ఇక్కడ లీడర్లు అన్నాం కానీ మా కార్యకర్తలు కానీ మాకు పెళ్లిళ్ళు లేవు, పెరంటాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కొట్లాడే. ఎప్పుడు వచ్చి పోలీసులు పడుకోబోతారు, ఎప్పుడు కేసులు పెడతారు మా మీద, ఎప్పుడు జైలు పంపుతాడు. బతుకుతామా సస్తమా అని తెలియలేని పరిస్థితి, ఒక భయానక వాతావరణం జీవితాలు గడిపాం మేము. ఇంత కొట్లాడితే మేము ఏ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. ఇంత కొట్లాడితే మాకు ఈ తెలంగాణ సమాజం అన్యాయం చేసింది. ఇవాళ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, అన్నా ఇంత కొట్లాడడం కదన్నా, జైలుకి పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నామన్నా, తలకాయలు అడిగినాయన్నా, ఎడ్యూస్ అయినాయన్నా, బెడ్రెస్ తీసుకుంటున్నామన్నా, ఇప్పటికీ కాళ్ళు తీసేసినట్టున్నారు కార్యకర్తలు. అది ఇంత కొట్లాడితే తెలంగాణ ప్రజలు మనకు ఓట్లేదే, ఎందుకు కొట్లాడన్నారు వీళ్ళ కోసం, ఎందుకు మా జీవితాలను సర్వనాశనం చేసుకోవాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పొరపాటు చేసేది, కానీ దయచేసి ఈసారి పొరపాటు చేయకండి. ఇది మంచి అందివచ్చిన అవకాశం. రేపు మా కార్యకర్తలు చెప్పాలంటే, ఫ్యూచర్లో మీకోసం ఉద్యమాలు చేయాలంటే, ఈ ప్రజలను కాపాడుకోవాలంటే ఇలా మాలాంటి పార్టీని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దయచేసి ఒక్కసారి మీరు ఓటేసే ముందు మా కార్యకర్తలు అరుస్తున్న తీరు, పోలీసు దెబ్బలకు అరుస్తున్న తీరును, ఆ ఆర్తనాదాలు మీకు చూడాలి, వినవడాలి. మేము తిన్న లాంటి దెబ్బలు మీకు కళ్ళకి రావడాలి. కానీ మభ్య పెట్టే మాటలు, మోసం చేసే మాటలను వాగ్దానం దయచేసి నమ్మకండి. ఏ వాగ్దానం చేసినాక 6 గ్యారెంటీలు అన్నాడు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. మీకు ఇచ్చింది ఎవరికైనా? 4,000 రూపాయలు ఆస్థాన పెన్షన్ ఇస్తారు. మా అమ్మ తాతలు చెప్పి టీవీలో చూస్తారు. 4,000 రూపాయలు ఆస్థాన పెన్షన్ ఇస్తారు. ఎంతమందికి ఇచ్చారు ఆస్థాన పెన్షన్స్ లో? తులం గోల్డ్ ఇస్తున్నాడు. మీకంటే ఈ వాగ్దావి కాదు, గోల్డ్ ఇచ్చినట్టు గోల్డ్ వర్త గోల్డ్ అని బాగా గోల్డ్ మీ అందరికి గోల్డ్ ఇచ్చినట్టు రేపు అందరికి తులం గోల్డ్ ఇస్తున్నాడు. మీకు ఇచ్చేదా? మీకు ఏమన్నా మీకు స్కూటీలు ఇస్తున్నాడు, ఇచ్చేదా స్కూటీలు? వాళ్ళ 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా 5 లక్షలు ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు.